ఈ సెషన్లో మనం డిఫరెంట్ యూజర్ అకౌంట్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, వాటిని ఎలా మేనేజ్ చేయొచ్చు అనేది చూస్తాం. దానికి స్టార్ట్, కంట్రోల్ ప్యానల్, ఇక్కడ యూజర్ అకౌంట్స్ అండ్ ఫ్యామిలీ సేఫ్టీ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ యూజర్ అకౌంట్స్ అని ఉంది. సో అక్కడ క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ ఒక్క యూజరే ఉంది, ఎడుసాఫ్ట్ అనే యూజర్. ఇతనికి పర్మిషన్స్ ఏమున్నాయి? అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ ఉన్నాయి, అంటే ఫుల్ రైట్స్ ఇచ్చున్నదన్నమాట, ఎక్కువ పర్మిషన్స్ ఉన్నాయని అర్థం. పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ కూడా ఇది. ఓకే, చేంజ్ పాస్వర్డ్ కావాలనుకుంటే ఇక్కడ మీరు చేంజ్ పాస్వర్డ్ అని ఇవ్వచ్చు. క్యాన్సిల్, కరెంట్ పాస్వర్డ్ టైప్ చేసి న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, సేమ్ పాస్వర్డ్ మళ్ళీ ఇస్తే న్యూ పాస్వర్డ్ ఇక్కడ ఇస్తే పాస్వర్డ్ హింట్ కూడా ఇచ్చుకోవచ్చు. చేంజ్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ చేంజ్ అవుతుంది. నేను క్యాన్సిల్ ఇచ్చేసాను. మరి చేంజ్ అకౌంట్ నేమ్ ఎడుసాఫ్ట్ అని ఉంది, మీరు ఏదన్నా మార్చుకోవచ్చు. చేంజ్ యువర్ అకౌంట్ టైప్. సో అకౌంట్ టైపు అడ్మినిస్ట్రేటర్ ఇది. సో అకౌంట్ టైప్ని ఇక్కడ ఆల్రెడీ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఈ అడ్మినిస్ట్రేటర్ వేరే యూజర్స్ని అయితే కంట్రోల్ చేస్తుంది. టైప్ ఇక్కడ మార్చేదానికి ఇది లేదనమాట. మరి ఇక్కడ యాడ్ ఆర్ రిమూవ్ యూజర్ అకౌంట్స్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే బై డిఫాల్ట్ గెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఈ రెండు ఉన్నాయన్నమాట. గెస్ట్ అకౌంట్ ఈజ్ ఆఫ్లో పెట్టేస్తున్నాం, లాగిన్లో కూడా అది కనిపించదు. మరి కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఏ న్యూ అకౌంట్. సో ఇక్కడ ఎడుసాఫ్ట్ ఎంప్లాయీస్కి ఒక యూజర్ లేదంటే ఏదో ఒక నార్మల్ యూజర్ క్రియేట్ చేస్తాను. అయితే స్టాండర్డ్ యూజర్, అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ లేవు. స్టాండర్డ్ యూజర్స్ కెన్ యూజ్ మోస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అండ్ చేంజ్ సిస్టమ్ సెట్టింగ్స్ దట్ డు నాట్ అఫెక్ట్ అదర్ యూజర్స్ ఆర్ ద సెక్యూరిటీ ఆఫ్ ద కంప్యూటర్. సో అడ్మినిస్ట్రేటర్ లాగా అన్ని పర్మిషన్స్ ఉండవు, మ్యాక్సిమం వర్క్ చేసుకోవచ్చు. ఓకే, క్రియేట్ అకౌంట్ అని మనం క్రియేట్ చేసామనుకోండి. సో ఇప్పుడు క్రియేట్ అయింది. ఓకే, మరి ఇక్కడ రిమూవ్ చేసేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సింపుల్గా మీరు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పేరెంట్ కంట్రోల్స్ అని ఉంది. అంటే చిల్డ్రన్స్కి పేరెంట్స్ ఒక యూజర్ ఇచ్చి ఆ యూజర్కి సర్టెన్ పర్మిషన్స్, అంటే ఈ టైంలోనే వర్క్ అయ్యే విధంగా అట్లాంటి కొన్ని సెట్ చేసి మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇది అడ్మినిస్ట్రేటర్ కాబట్టి దీనికి ఇవ్వలేము. ఈ స్టాండర్డ్ యూజర్కి మనం పేరెంట్ కంట్రోల్ పెట్టచ్చు. చూస్ ఏ యూజర్ అండ్ సెటప్ పేరెంట్ కంట్రోల్స్ అని ఉంది. సో ఇప్పుడు దీనికి పేరెంట్ కంట్రోల్స్ పెడుతున్నాను. సో చూడండి, పేరెంట్ కంట్రోల్స్ ఆన్ ఫోర్స్ కరెంట్ సెట్టింగ్స్, ఆన్ ఎన్ఫోర్స్ కరెంట్ సెట్టింగ్స్ అని వస్తుంది. టైమింగ్ లిమిట్, గేమ్స్ ఏవేవి ఆడొచ్చు, ఇట్లాంటి పర్మిషన్స్ అన్నీ కూడా అలో అండ్ బ్లాక్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఇట్లాంటివన్నీ కూడా మీరు సెట్ చేయొచ్చు అనమాట. టైం లిమిట్స్ ఆఫ్లో ఉంది, ఆన్లో పెట్టుకోవచ్చు మీరు. ఇట్లా వీటికన్నిటికీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఏంటి ఏ డేస్లో ఏంటి ఆ యూజర్ వర్క్ అవుతుంది అనేది అనమాట. అదే పేరెంట్ కంట్రోల్స్. ఓకే, మరి
నెక్స్ట్ టైం మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఈ యూజరు వస్తుంది, నెక్స్ట్ నార్మల్గా మీరు యూజ్ చేసుకునే యూజర్ ఎడుసాఫ్ట్ వస్తుంది. మీరు ఏది కావాల్సింటే అది క్లిక్ చేయండి, ఇది కావాల్సింటే ఇది క్లిక్ చేసి, ఇది కావాల్సింటే ఇది క్లిక్ చేసి ఆయా పర్మిషన్స్ ప్రకారం మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట ఆ పర్టికులర్ యూజర్లో. ఓకే, మరి నేను ఇప్పుడు ఈ యూజర్ని రిమూవ్ చేసేస్తాను. రిమూవ్ యూజర్ అకౌంట్స్ అండ్ దిస్ వన్. సో ఇప్పుడు డిలీట్ అకౌంట్. సో దీనికి స్పెసిఫిక్గా ఉన్న ఫైల్స్ ఏదన్నా డిలీట్ చేయాలంటే ఓకే, ఇప్పుడు ఏం లేవు కాబట్టి డిలీట్, సింపుల్గా డిలీట్ అకౌంట్ అనేస్తున్నాను. ఆ అకౌంట్ మనం కొత్తగా క్రియేట్ చేసింది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓకే,